ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా. ఇప్పుడు కర్కాటక రాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చూద్దాం. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా చిలకమ్మ. కర్కాటక రాశి వారికి చూడమ్మ. ఈ కర్కాటక రాశి వారికి సాయి బాబా దేవుడు వచ్చాడండి. జేబులు 10 రూపాయలు లేకున్నా కానీ అయ్యో అప్ప అని బతికే వాళ్ళు కాదండి. కానీ ఆలోచన రేఖాటంలో కానీ మంచిగుంది. ఆ బాబా సామాన్యం కాదు, షిరిడి సాయినాథ అందరికీ అన్నం పెట్టేవాడు. అలాంటి కర్కాటక రాశి మీది. ఈ రాశి వారికి మీకు ఎక్కడ పైన కానీ మంచిగుంది. కానీ మీరు పెద్ద చదువు, పెద్ద జాబు, మీకు ఈ చదువు జ్ఞానం, ఇంటర్ బీటెక్ జాబు ఉద్యోగం, పై చదువులు, బయటికి వెళ్ళాలి, విదేశాలు వెళ్ళాలి, అలాంటి అవకాశం మీకు ఉందండి. కానీ మీ జాబ్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మంచి గడియలు ఉన్నాయి. మీకు ఎక్కడ పోయినా కానీ ఉద్యోగంలో కానీ సాధించుతారు, తప్పకుండా అవుతుందండి. కానీ ఉరుకులాడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. 4 పైసలు సంపాదించే గురించి కానీ చదువు గురించి కానీ మీరు వెళ్తారు, వెళ్ళే అవకాశం కూడా ఉంది. కానీ తొందర పడకండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ మీ అదృష్టం రేఖాటంలో కానీ మీకు ఎక్కడ పైన మీ పేరు మీద కానీ మంచిగా ఉంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ నెల కానీ మంచి గడియలు ఉన్నాయండి. ఈ 15 రోజుల్లో మీకు అన్నీ శుభం జరుగుతున్నాయి మీ పేరు మీద. కానీ మీ పేరు మీద చూడండి, నల్ల దారం ఒక ఎడమ కాళ్ళకు కానీ ఎడమ చేతు కానీ కట్టండి, చాలా మంచిగా ఉంది. మీ పేరు మీద భవిష్యత్తులో ముంగడ బాగుపడే యోగం కూడా ఉంది. మీ అనుకున్న పనుల్లో మీకు బాగా అవుతుంది. కానీ శేష పనిని అనుకున్న పనుల్లో కానీ ఎక్కడ పోయినా కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ ఏదన్నా ఒక మనిషిని సహకారం అడగాలనుకున్నా కానీ అవుతుంది. ఆ మనిషి మీకు తప్పకుండా సహాయపడతారు. ఆ మనిషి వల్ల మీకు మంచి జరుగుతుంది. మీ ఇల్లు ముంగడ బాగుపడే యోగం ఉంది. ఆ మనిషి వల్ల మీరు ఏదన్నా సాధించాలనుకున్నా కానీ ఆ మనిషి మీకు తప్పకుండా సహాయపడతాడండి. సామాన్య మనిషి పట్టారు మీరు, కానీ గట్టి మనిషిని పట్టుకుంటారు. ఆ మనిషి దగ్గర 10 రూపాయలు లేకున్నా కానీ ఒక 5 రూపాయలన్నా మీకు ఇస్తారండి. ఆ మనిషి మీకు తప్పకుండా సహాయపడతారు. మీ అనుకున్న పనుల్లో మీకు మంచి జరుగుతుంది. మీ అదృష్ట రేఖాటంలో కానీ ఏదైనా కానీ కొత్త పను కొత్త జాబ్లో కానీ ముగ్గురితో కానీ మాత్రం చేయకండి. కానీ ఇద్దరితో చేయొచ్చు, మంచిగా ఉంది. కానీ ముగ్గురితో మాత్రం చేయకండి. అదృష్టం రేఖాటంలో మీ జోలలో 10 రూపాయలు లేకున్నా కానీ మీరు ఒకరికి పెట్టే భాగ్యం ఉందండి. కానీ ఒకరిది 10 రూపాయలు తినాలని మీ కోరిక లేదండి. ఆ భగవంతుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ మీ ఫ్యూచర్లో కానీ ఇంకా రాబోయే దినాల్లో కానీ మీకు మంచి గడియలు ఉన్నాయండి. ఆ భగవంతుని తెలుసుకోండి. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయండి. కానీ అనుకున్న పనుల్లో కానీ ఉద్యోగంలో కానీ జాబ్లో కానీ మంచిగా జరుగుతుంది. జై శ్రీరామ్.